నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే భక్తి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ముళ్ళపూడి సత్యనారాయణమూర్తి గురువు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడి మనకున్న సందేహాలు నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. సార్, ఈ మధ్య కాలంలో చూస్తున్నాం మన సనాతన ధర్మంలో, అంటే అన్ని ధర్మాల్లో ఉన్నారనుకోండి, మల్లికార్జున ముత్య. అసలు ఏంటి సార్ ఆయన వయసు ఎంత, ఇంత ఫాలోయింగ్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది? కాస్త ముత్యం గురించి మీరు వివరించండి సార్, అసలు ఏంటని. తప్పకుండా. ముచ్చ అంటే మహిమలు కలిగిన వారు అని అర్థం. మల్లికార్జున అనేటటువంటిది ఆయన పేరు. ఓకే. ఒక చిన్న ఊరు కర్ణాటకలో గుల్బర్గా. నేను దగ్గర కొన్ని వందల సార్లు వెళ్తాను, ఎందుకంటే మన గురువు గారు అయినటువంటి గాణగాపురం దత్తాత్రేయ స్వామి వారికి వెళ్ళేటప్పుడు. దానికి గుల్బర్గా కూడా మనకు తెలిసిందే, అది బార్డర్లో ఉంటారు కదా. ఇక్కడ ఏంటంటే మల్లికార్జున ముచ్చ అని ప్రజలు ఏదంటే అదే కదా. ప్రజలంతా కూడా రోజుకు 2000, 3000, 10,000 మంది వెళ్ళిపోతున్నారు. ఎలా ఆయన చేసేది ఏమిట్రా అంటే, గవర్నమెంట్ జాబ్లు ఇస్తున్నారేమో అని డౌట్ వచ్చింది నాకు ఫస్ట్. ఏంటి సాఫ్ట్వేర్ జాబ్లు ఇస్తున్నారా, ఏమి ఇస్తున్నారు, ఏంటి ఇంత సపోర్ట్, స్టూడెంట్స్ ఫాలోయింగ్, వీళ్ళంతా పెద్దవాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళు వెళ్తే ఫోన్ నెంబర్ ఇస్తే ఫోన్ నెంబర్ చెప్తారు, అలాగే పేరు చెప్తే పేరు చెప్తారు. ఓకే. అప్పుడు మరి ఒక వ్యక్తి చెప్తున్నాడు, ఆ భక్తుడే, ఏమంటే ఫోన్ నెంబర్స్ ఆల్టర్ చేసుకున్నాం, మేము మార్చుకున్నాము, మా ఫ్రెండు నేను. అప్పుడు నా పేరేమో మా ఫ్రెండ్కి చెప్పారు, మా ఫ్రెండ్ పేరేమో నా పేరు చెప్పారు అన్నారు. మరి అలా చెప్తున్నా సరే వీళ్ళు మరి సైలెంట్గా వచ్చేసాం సార్ మేము అని కామెంట్లు పెడుతున్నారు. క్లియర్గా చూడొచ్చు ఆయన వీడియోస్లో. మరి అయినప్పటికీ కూడా జనం తండోపతండాలుగా వెళ్తున్నారు. ఆయన్ని మనం ఏమన్నా అంటే ఒప్పుకోవడం లేదు. కాబట్టి నేను కూడా మల్లికార్జున ముచ్చ భక్తుడైపోయాను. కాబట్టి రోజుకు 10,000 మంది వెళ్తున్నప్పుడు తప్పేముంది, చెప్తున్నారు, చెప్పనేయండి. అంటే నేను అన్నది ఏంటంటే, చక్కగా వీళ్ళు ఒక చదువుకునే స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, ఒక జాబ్కు ఉపయోగపడేటటువంటి బోధనలో, కోర్సులో అలాంటివి చెప్తే మనము వెళ్ళాలి. ఉత్తుత్తి పేరు. ఇప్పుడు ఒక పేదవాడు ఉన్నాడండి, ఆ పేదవాడికి ఏం నిండుతుంది? ఫోన్ నెంబర్ తెలుసుకుంటే ఏం నిండుతుంది? కడుపు. అలాగే పేర్లు తెలిస్తే మహిమలు ప్రకటించడానిక, వీళ్ళు వెళ్ళేది ఎందుకు వెళ్తున్నారో తెలియట్లేదు, మహిళలు తెలుసుకోవడానికి వెళ్తున్నారా? ఇప్పుడు అంతే అదే జరిగేది. బాగేశ్వర్ ధామ్ అని ఉంది నార్త్ ఇండియాలో. ఆయన కూడా అంతే అనమాట. చూడడానికి ఉపన్యాసాలు బ్రహ్మాండంగా దంచేస్తాడు అతను. అయితే అక్కడ ఏంట్రా అంటే ఫోన్ నెంబర్ పేరు చెప్తాడు, ముందు అడుగుతాడు అనమాట. వచ్చిన బెహనా అని అడుగుతాడు, నీ పేరు ఏంటంటే ఆమె చెప్పుద్ది, పేరు చెప్పుద్ది ఆమె. నీకోసం నీకు ఒకటి నిన్ను దాన్ని ఏమంటారు, హెరాస్ చేస్తున్నాడు, అందువలన నువ్వు అతని పేరు సంజయ్ అని చెప్పి ఏదో చెప్తాడనమాట. చెప్పగానే వీళ్ళు కొన్ని వేల మంది భక్తుల ముందు వాళ్ళు అబ్బా గురుగారు అంటారు. ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు? కరోలి సర్కార్ అని ఉన్నారు యూపీలో, లక్నోలో. కరోలి సర్కార్ ఆయన ఏకంగా చేతబడులు తీసేస్తానంటాడు. తర్వాత ఇవన్నీ మొత్తం వచ్చిన వాళ్ళని అందరినీ నువ్వు పో అని మామూలుగా వీడియోలు ఉంటాయి, వాళ్ళు సపరేట్గా వీడియోలు పెట్టుకుంటారు ఇలా. మరి ఈ మధ్య నేను ఆశ్చర్యపోయిన, యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చినట్టుగా కూడా ఆయన ఏదో వీడియో పెడుతూ ఆ యోగి ఆదిత్యనాథ్ గారు ఫోటో పెట్టారు. ఇప్పుడు జగద్గురువులైనటువంటి భారతీ తీర్థస్వాముల వారు, మా గురువుగారు శృంగేరి పీఠాధిపతులు, వారి ఉత్తరాధికారి ఇప్పుడు మనం ఆయన శిష్యుడైనటువంటి విధుశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారు. ఆయన ఇప్పుడు మేము చిన్నప్పుడు భారతీ తీర్థ స్వాముల వారు అలాగా జయయాత్రలు చేస్తుంటే మేము కూడా పోయేవాళ్ళం. ఇప్పుడు ఈ విధుశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారు వచ్చారంటే యోగి ఆదిత్యనాథ్ వచ్చి సాల్వా కప్పాడంటే ఒక అర్థం ఉంది. అలాగే ఆయన తర్వాత అమిత్ షాని తీసుకొచ్చారు, అమిత్ షా కూడా సన్మానం చేశారు, కలిశారంటే ఒక అర్థం ఉంది. ఇక్కడ జగద్గురువులు అండి, పీఠాధిపతులు. ఇక్కడ మనం ఎందుకు కాదనాలా? ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పుడు మల్లికార్జున ముచ్చ గారిని గురువులుగా స్వీకరిస్తున్నారు. గురువుగా స్వీకరించడం తప్పులేదు, ఎప్పుడు ఎవరైనా అవ్వచ్చు. దానికి చదువుతో వయసు లేదు, వయసుతో సంబంధం లేదు, చదువుతో సంబంధం లేదు, మహిమలు చేయాల్సిన అవసరం అసలు లేదు వాళ్ళకి. ఇప్పుడు గురువు అనేవాడు బోధనే చేస్తాడు. ఇప్పుడు మన టీచర్స్ ఏమన్నా మనకి మిరాకిల్స్ చేసి ఏమన్నా మనకు పాఠాలు చెప్పారా? ఇప్పుడు చిన్నప్పుడు నా సంగతే చెప్తాను. మాది రాజమండ్రి రైల్వే మిక్స్డ్ హై స్కూల్ స్టూడెంట్స్ మేము. మా ఫాదర్ రైల్వేస్ కాబట్టి ఆ రైల్వే హాస్పిటల్కి మాకు జలుబు జ్వరం వస్తే హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళం. మా ఆంటీ ఇప్పుడు డాక్టర్ సుష్మాన్ ఉన్నారు, ఆమె సీఎంఓ, ఇప్పటికీ ఇంకా సర్వీస్లో ఉన్నారు. సో వాళ్ళ భర్త దేవాసింగ్ అని ఆయన సీనియర్ డివిజనల్ ఇంజనీర్గా 3rd గోదావరి బ్రిడ్జ్ కట్టింది మేమే, మా అంకుల్ కూడా మేము వెళ్ళాం, నా కళ్ళ ముందు కట్టారు. డిప్ టెక్నాలజీ అంతా నాకు తెలుసు. అయితే ఈ ఆంటీ ఏం చేసేవారు, మేము చిన్నప్పుడు బుడ్డాగాళ్ళుగా ఉన్నప్పుడు వెళ్తే ఇంజెక్షన్ చేసేటప్పుడు చాక్లెట్ ఇచ్చేవారు. అబ్బా చాక్లెట్ ఇస్తున్నారని ఒక ఇంజెక్షన్ పొడిచేవారు, తీసుకునేవాళ్ళం. మళ్ళీ రెండో రోజు ఆంటీ దగ్గరికి వెళ్తాం చాక్లెట్ కోసం,
అది మహిమ, ఇది ఒప్పుకుంటాం. స్కూల్లో ఎల్కేజీలో నర్సరీలో మనకి రోజు అలవాటు అవ్వడానికి ఒక 4-5 రోజులు చాక్లెట్లు ఇస్తారు, ఇంకా 6వ రోజు నుంచి కట్ చేసేస్తారు. ఇక్కడ టీచర్లే కట్ చేసేస్తున్నారు. ఇక్కడ ఏం చేస్తారంటే ఒక్కసారికి వెళ్ళి వచ్చినంత మాత్రమే అవుతుంది. కాబట్టి ఏ మహిమలు అవసరం లేదు. గురువు అనేవాడు, టీచర్ అనేటటువంటి వాడు పాఠాలు ఎలా చెప్తాడో, న గురోరధికం దత్వం న గురోరధికం జ్ఞానం న గురోరధికం తపః తస్మై శ్రీ గురవే నమః. ఇక్కడ బ్రహ్మాండంగా గురువును మించిన జ్ఞానం, తత్వం ఇది లేదని చెప్పారు. ఇప్పుడు వారు ఈ మధ్యన నారాయణఖేడ్లో ఒక ఎమ్మెల్యే గారు తెచ్చుకుంటే వారేంటో ఎమ్మెల్యే గారు మంచి భావంతో గురువుగారు అని తెచ్చుకుంటారు, తప్పేముంది. తెచ్చుకున్నప్పుడు కొన్ని వందల మంది జనం వచ్చారు. యూట్యూబ్లో కూడా ఉంది ఆ వీడియో. వచ్చిన వాళ్ళు మీరంతా కూడా వాళ్ళ ఆర్గనైజర్స్ చెప్తున్నారు, ఇదిగో గురుగారు వచ్చారు, మీ పేర్లు చెప్పేస్తారు, మీ ఫోన్ నెంబర్ చెప్పేస్తారని కార్యకర్తలు చెప్తున్నారు. దానివల్ల ప్రయోజనం ఏమొస్తుంది అన్నది నేను అడిగే ప్రశ్న. ఓకే, గురువుగారు చక్కగా వస్తున్నారు, రోగాలు తగ్గిపోతున్నాయి ముట్టుకుంటుంటే అని ఏదో ఒక మిరాకిల్ ఉండాలి కదా. కానీ ఇలాంటివి ఏం లేకుండా కూడా చక్కగా ఒక గొప్ప గురువుగా చూసుకుంటే నో అబ్జెక్షన్. కానీ మహిమలు కలిగినటువంటి వ్యక్తి అన్నప్పుడు పుట్టపర్తి సాయిబాబాకే దిగాణా లేదు. ఎందువల్లంటే ఆయన అనంతపూర్ ఊరంతా కూడా బాగు చేశారు, చక్కగా చేశారు. మహిమలు తీస్తే ఆయన్నే వదలలేదు, అందరూ అడిగేవారు. కాబట్టి గురువు ఇప్పుడు శ్రీరామచంద్ర ప్రభువు పుట్టాడు, ఉన్నారు. అందుకనే మనం త్రేతాయుగం నుంచి ఇన్ని వేల సంవత్సరాలైనా మనం రాముడిని ఇంకా మనం తలుచుకుంటాం. అలాగే కృష్ణుడు, అలాగే జీసస్ క్రైస్ట్, అలాగే ఎవరన్నా మహాత్ములు మనకు పుట్టినప్పుడు మనం తలుచుకుంటాం. మనం తలుచుకోకపోవచ్చు యేసు ప్రభువుని, మిగతా వాళ్ళు తలుచుకుంటారుగా. సో ఆ విధంగా ఈ తాత్కాలికమైనటువంటి చరిష్మా అన్నమాట ఇవన్నీ కూడా. కాబట్టి మనము మల్లికార్జునముచ్చ ఆయన నెంబర్ 1 పర్సన్, నేనేం కాదనడంలా. ఆయన చక్కగా ఫోన్ నెంబర్ చెప్పడంలో పర్ఫెక్ట్. అండ్ ఎందుకంటే నన్ను అడుగుతున్నారు, నువ్వు వెళ్ళావా ఫస్ట్ అని. వీళ్ళు ఇంకా నన్ను అడిగేవాళ్ళు గొట్టంగాళ్ళు ఒకసారి వెళ్ళారు. మల్లికార్జున ముచ్చా గారి దగ్గర కొన్ని 100 సార్లు నేను వెళ్తాను. ఎందుకంటే గుల్బర్గా మీద నుంచే గణగాపురం వెళ్తాను నేను. తర్వాత ఆయన ఫోన్ నెంబర్ చెప్పలేదు అని అంటలా, ఆయన ఫోన్ నెంబర్ చెబుతారు. ఆ తర్వాత వాళ్ళ పేర్లు కూడా చెప్తారు. దానికోసము మీరు బస్సులు వేసేసుకొని తెలంగాణ నుంచి డబ్బులు అడగండి, పోనీ డబ్బులో ఏదో లేదండి. దానికంటే చూపించాలా, భూత భవిష్యత్తు వర్తమానాన్ని తెలియజేసి పలాని పరిహారాలు చేసుకోరా. జీవితం అంటే ఇదేనా అని చెప్పామని మనం గురువుగా భావించాలి. కానీ ఫోన్ నెంబర్ చెప్పి పేరు చెప్తే ఒరిగిందే ఉందండి దాన్ని. అక్కడ బాగేశ్వర్ అన్న ఆయన కూడా అలాగే చెప్తారు, అక్కడ కూడా అలాగే వెళ్తారు. అక్కడ భాగవత కథలు అవన్నీ చేసి అట్రాక్ట్ చేసుకుంటాడు ఆయన. ఇప్పుడు ఈయన చిన్నపిల్లాడు కాబట్టి 23 ఇయర్స్ విపరీతమైన ఫాలోయింగ్, మామూలుగా ఉన్నారు. వాళ్ళ భక్తుల మనోభావాలు తినకూడదు కాబట్టి నేను చక్కగా మనం కూడా ఎమ్మెల్యే గారు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గారు వచ్చారంటే పొలమని ఎమ్మెల్యేలు గారు వెళ్ళిపోతున్నారని పబ్లిసిటీ చేసుకుంటున్నారు వీళ్ళు. ఇప్పుడు అవన్నీ అవసరం లేదు ఆయనకి. ఇప్పుడు ఆయన నెంబర్ 1 మల్లికార్జున ముచ్చా గారు. ఇదేం అవసరం ఏముంది, జనం యొక్క ఈతి బాధలు తీరుస్తున్నారు, ఆనందం. ఇక వీళ్ళు ఏమంటారు తెలుసా, భోజనాలు పెడుతున్నారండి, మీరు పెడుతున్నారా, మీరు జ్యోతిష్యం చెప్తున్నారు, మీరు డబ్బులు తీసుకోవట్లేదా అంటే, ఈ అడిగే విధవులకు తెలియదేమో, నేను ఎప్పుడు కూడా ₹1 కూడా నేను తీసుకోను. సాధువు సంత పురుషులకి మా ఆనంద్ మార్గ్ ఆశ్రమం తరపున వచ్చే వాళ్ళకి డైరెక్ట్ వాళ్ళ నెంబరే పెట్టి మా సాధువులకి ఏంట్రా అని చెప్తాను. అట్లా వీళ్ళు ఏంటంటే తప్పకుండా మన భారత సంస్కృతి ఇది, తప్పకుండా మనకి ఆనందమే. ఏంటి మన ఏరియాలో, మన కర్ణాటకలో మన మల్లికార్జున ముచ్చా గారు లాంటి మహాపురుషులు మనం నేల మీద మనం కాంటెంపరీ అవడం, మన సమకాలికలు అవడం మన అదృష్టంగా భావిస్తాం. కాకపోతే నేనేమనిందంటే ఈ ప్రజల్ని ఊరికనే వెళ్ళడం, ఊరికనే రావడం కాకుండా వాళ్ళ వల్ల ఆయన దగ్గరికి వెళ్ళడం, ఒక పూట భోజనం తినేసేసి పొగుడుతున్నారు. అది వద్దు నాయన. గురువుగారికి నిజంగా సేవ చేయండి, రండి, డొనేషన్స్ ఇవ్వండి. మరి ఇప్పుడు ఈ సపోర్ట్ చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ₹100 కోట్ల డొనేషన్లు ఇవ్వాలి. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే చెప్పాడంట, అందులో చెప్తున్నారు ఒక ఎమ్మెల్యే, నేను గెలుస్తానా గెలవనా అని చెప్తే ఓడిపోతానని చెప్పారంట. ఈయన గెలుస్తారని చెప్పారంట, ఓడిపోయాడంట ఆయన. అప్పుడు మెడికల్ కాలేజ్ కడతాను, నేను నీ పేరు మీద ఒక ఆశ్రమం పెడతాను, 100 కోట్లు ఇస్తాను అన్నాడంట. నండూరి హేమమాలిని గారు తమ వీడియోలో చెప్పారు. మరి ఏది మరి ఓడిపోయాడంట. ఓడిపోతే అప్పుడు మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ ఇలా మార్చి, ఇలా కాదు అతను గెలుస్తాడు, ఓడిపోతాడని గురువుగారికి ముందే తెలుసు, మల్లికార్జున ముచ్చా గారికి చెప్తే హార్ట్ అటాక్ వస్తుంది ఎమ్మెల్యేకి అని చెప్పేసి చెప్పలేదు అని మళ్ళీ వీళ్ళు పబ్లిసిటీలు చేశారని. ఇట్లా అదంతా ఏంటంటే చిన్నపిల్లల ఆట కాకుండా మల్లికార్జున ముచ్చా నిజంగానే ఒక గొప్ప జ్ఞాని. అండ్ హీస్ వెరీ ఇంటెలిజెంట్. ఎంత చిన్న ఏజ్లో మీరంతా ఎంత వయసు పెద్దవాళ్ళు అందరూ వెళుతున్నారంటే ఏదో ఒక టాలెంట్ ఉండే. టాలెంట్ అంటే ఇలాంటిది కాదు, జ్ఞాని. ఏదేం జరిగినా మనుషులు మూర్ఖుల్లా కాకుండా అది
ఆలోచించుకొని ఏ పని చేసినా వెళ్తే బ్రహ్మాండంగా ఉంటుంది. మనందరికీ కూడా ఉపయోగం. మన భారతదేశానికి పేరు. ఇందాక నేను చెప్పినట్టుగా నార్త్ ఇండియాలో ఉంటారన్నాను చూసారా, కరోలి సర్కార్ ఎక్కడో ఉన్నాడు, ఇంకొక ఆయన ఎక్కడో ఉన్నాడు. వాళ్ళతో మనకు పని లేదు. మన ఏరియాలో ఉంటే మనకే ఆనందం. మనకు కీర్తి ప్రతిష్టలు తెస్తుంటే మన పక్కనే కర్ణాటక చక్కగా మనకి మంచి. ఏదైనప్పటికీ కూడా ప్రజల మనోభావాలు దెబ్బతినకూడదు. భక్తులు వీళ్ళు కూడా మూఢంగా వెళ్ళడం అనేది కాకుండా గురువు గారికి డొనేషన్లు ఇవ్వండి, పట్టుకెళ్ళి ఇవ్వండి. అప్పుడు కరెక్ట్గా మీ భక్తి. మంచి హాస్పిటల్ కట్టండి, మంచి కాలేజీలు కట్టండి, విద్యా విధానం వచ్చినటువంటి పేషెంట్స్కి మంచిగా చెయ్యండి, స్కూల్స్లో విద్యా విధానాలు పెట్టండి. ఊరికనే తినేసి వచ్చేసి అబ్బా మా గురుగారు మల్లికార్జున ముచ్చా గారిని ఇలా అన్నారేంటి అలా అన్నారేంటి, ఇవ్వండి. ఇప్పుడు డబ్బులు అంతా ఇవ్వాలి, వీళ్ళంతా ఇస్తే తెలుస్తుంది. డబ్బులు అడిగితే ఒక్కడ కనబడ్డండి ఆయన. ఇప్పుడు ఊరికనే వచ్చేసి మామూలుగా నెంబరు చెప్పడాలు ఇవన్నీ కాకుండా ప్రాక్టికల్గా ఉండి ఎడ్యుకేటివ్గా ఉండాలని నా కోరిక. మన ధర్మంలో మంచి ఉంది, చెడు ఉంది. మనం ఏ చేసినా మనం అనుకొని మన దృష్టి సరైన మార్గంలో వెళ్తున్నామా లేదా అని చేసుకుంటే మన ధర్మం బాగుంటుందని చాలా చక్కగా. కరెక్ట్. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.